In this video, now I am going to explain forms. Okay, forms in PHP. So forms and TNT ఎలా క్రియేట్ చేయాలి, what are the uses of forms, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బేసిక్స్ తెలిసి ఉండాలి, HTML బేసిక్స్ తెలిసి ఉండాలి. మనం అసలు ఫార్మ్స్ ఎందుకు క్రియేట్ చేసుకున్నాం చెప్పండి? డేటాని కలెక్ట్ చేసుకోవడానికి కదా. సో డేటాని కలెక్ట్ చేసుకొని డేటాని డేటాబేస్లోకి స్టోర్ చేసుకుంటాం. ఓకే, అది యాక్చువల్ పర్పస్, రైట్? సో ఇక్కడ ఈ కాన్సెప్ట్లో మనం ఒక ఫార్మ్స్ క్రియేట్ చేస్తాం. సో వన్స్ ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత ఫార్మ్స్ బై యూజింగ్ ఫార్మ్స్ డేటాని మీరు కలెక్ట్ చేయాలి. అలా కలెక్ట్ చేసిన డేటా బ్రౌజర్స్ మీద డిస్ప్లే చేయాలి. ఇది లాజిక్ యాక్చువల్లీ. ఓకే, రైట్. సో ఇక్కడ ఫార్మ్స్ని ఎలా క్రియేట్ చేయాలి మీకు ప్రాక్టికల్గా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫార్మ్స్ని క్రియేట్ చేసేటప్పుడు 2 types of methods important, get method and post method. సో వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ గెట్ మెథడ్ అండ్ పోస్ట్ మెథడ్ అంటే చూడండి, నేను ఫార్మ్స్ క్రియేట్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది, రైట్? ఫస్ట్ నేను ఒక ఫార్మ్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఫార్మ్స్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, నెక్స్ట్ వన్ చూద్దాం. నోట్ ప్యాడ్ తీసుకోండి, HTML ఒకసారి దీన్ని సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. చూడండి, ఓకే, HTML ఓపెనింగ్ ట్యాగ్ అండ్ HTML క్లోజింగ్ ట్యాగ్. ఓకే, సో మీకు HTML బేసిక్స్ తెలిసి ఉండాలి. ఓకే, దెన్ నౌ చూడండి, ఇక్కడ ఇందులో 2 సెక్షన్స్ ఉంటాయి, హెడర్ సెక్షన్ అండ్ బాడీ సెక్షన్, రైట్? సో హెడర్ సెక్షన్ మెన్షన్ చేద్దాం. ఓకే, అండ్ క్లోజింగ్ ట్యాగ్, హెడ్ క్లోజింగ్ ట్యాగ్. విత్ ఇన్ ద హెడ్ సెక్షన్ టైటిల్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ టైటిల్ మెన్షన్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేను క్రియేటింగ్ ఫార్మ్స్. సో ఇప్పుడు బాడీ సెక్షన్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఓకే, దెన్ నౌ ఇక్కడ బాడీ క్లోజింగ్, రైట్? ఇప్పుడు చూడండి, విత్ ఇన్ ద బాడీ సెక్షన్ మీరు ఫార్మ్స్ని క్రియేట్ చేయాలి. సో ఫార్మ్స్ క్రియేట్ చేయాలంటే కనుక ఇక్కడ ఫార్మ్ ట్యాగ్ యూజ్ చేయాలి. ఓకే, ఫార్మ్ ఓపెనింగ్ ట్యాగ్ మెన్షన్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఫార్మ్ క్లోజింగ్ ట్యాగ్ కూడా మెన్షన్ చేయాలి. ఓకే, ఫార్మ్ క్లోజింగ్ ట్యాగ్ మెన్షన్ చేయాలి. ఓకే, ఫైన్. సో చూడండి, ఇక్కడ మీరు ఇలా డిఫైన్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన ప్రైమరీ టాస్క్ ఏంటంటే, ఫార్మ్ ఓపెనింగ్ ట్యాగ్ అంటే ఇది కదా, ఇందులో 2 types of attributes ఉంటాయి. అగైన్ రిపీటెడ్, 2 types of attributes. ఫస్ట్ వన్ ఏంటంటే యాక్షన్. ఓకే, యాక్షన్. ఇక్కడ ఫార్మ్ స్పేస్ ఇచ్చి యాక్షన్ తీసుకోవాలి, ఈజ్ ఈక్వల్ అండ్ విత్ ఇన్ ద డబుల్ కోట్లో ఇక్కడ అసలు యాక్షన్ ఎందుకు యూజ్ చేయాలి తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ మీ కంప్లీట్. నెక్స్ట్ అట్రిబ్యూట్ చూద్దాం. మెథడ్ ఈజ్ ఈక్వల్ విత్ ఇన్ ద డబుల్ కోట్లో ఇక్కడ నేను పోస్ట్ అని మెన్షన్ చేస్తాను. మీరు ఇక్కడ తీసుకుంటే మీరు ఏదైతే వెబ్ పేజెస్ క్రియేట్ చేస్తారో పైన మీకు URL బ్రౌజర్ ఉంటుంది కదా, పైన టాప్లో అక్కడ క్లియర్గా కనిపిస్తుంది మీ కంటెంట్. సో అందుకని ఇక్కడ పోస్ట్ మెథడ్ తీసేసుకున్నాం. అంటే ఇక్కడ పోస్ట్ తీసుకుంటే డేటా హైడ్ అయిపోతుంది, URL బ్రౌజర్లో కనిపించదు మీ డేటా అనేది. ఇది యాక్చువల్ డిఫరెన్స్. సో వన్స్ ఇలా డిఫైన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, బ్రాకెట్స్లో ఇక్కడ ఇన్పుట్ అని ఇస్తున్నాను. చూడండి, ఇన్పుట్ స్పేస్ ఇచ్చి టైప్ ఇలా మెన్షన్ చేస్తే దీని మీనింగ్ ఏంటంటే ఒక బాక్స్ క్రియేట్ అవుతుంది ఇలా డిఫైన్ చేస్తే. ఓకే, ఒక బాక్స్ క్రియేట్ అవుతుంది. ఒకసారి దీని అవుట్పుట్ ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇలా మెన్షన్ చేసిన తర్వాత ఒక బాక్స్ క్రియేట్ అవుతుంది. ఆ బాక్స్ ఏ టైప్ ఆఫ్ బాక్స్ మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇలా డిఫైన్ చేసిన తర్వాత ఇక్కడ ఈజ్ ఈక్వల్ మెన్షన్ చేసి బాక్స్ క్రియేట్ అవుతుంది కదా, అది ఏ టైప్ ఆఫ్ బాక్స్ మెన్షన్ చేయాలి అంటే టెక్స్ట్ బాక్సా, మెయిల్ బాక్సా, పాస్వర్డ్ బాక్సా, అది మెన్షన్ చేయాలి. సో దట్ నేను నేమ్ ఎంటర్ చేయాలనుకుంటున్నాను కనుక నేమ్ అనేది టెక్స్ట్ కనుక ఇక్కడ టెక్స్ట్ అని మెన్షన్ చేస్తున్నాను. ఒకసారి దీని అవుట్పుట్ మీకు చూపిస్తాను. చూడండి, మీకు PHPలో ప్రోగ్రామ్స్ ఎలా రన్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి, ప్రొసీజర్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. PHPలో ప్రోగ్రామ్స్ ఎలా సేవ్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే చూడండి, ఫైల్ ఆప్షన్కి వెళ్ళి సేవ్ యాజ్ C డ్రైవ్లో జామ్స్. ఓకే, ఇందులోకి వెళ్ళి HT.లో తీసుకొని HT.లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో ఈ ప్రోగ్రామ్ సేవ్ చేయాలి. ఇది ప్రొసీజర్ యాక్చువల్లీ. ఆల్రెడీ ఫోల్డర్స్ ఉంటే ఓకే, లేదంటే ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో ఈ ప్రోగ్రామ్ స్టోర్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నేను మై ప్రోగ్రామ్స్లో తీసుకుంటున్నాను. ఓకే, చూడండి, ఇక్కడ నేను forms.html అని సేవ్ చేసుకోండి. HTML ప్రోగ్రామే కదా ఇదంతా, ఒక PHP కాదు. చూడండి, ఇదంతా కూడా యాక్చువల్లీ PHP ప్రోగ్రామ్స్ కాదండి, HTML ప్రోగ్రామ్, రైట్?
సో అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ .html ఇక్కడ ఆల్ ఫైల్ ఆప్షన్ తీసుకున్నా, సేవ్ చేసేసాను. క్లారిటీ, ఇది ఫస్ట్ ప్రొసీజర్. సో ప్రోగ్రామ్స్ ఎలా సేవ్ చేయాలి PHPలో అంటే ఇది ప్రొసీజర్. తర్వాత సేవ్ చేసిన తర్వాత అవుట్పుట్ చూడాలి కదా. సో అవుట్పుట్ చూడాలంటే ఏం చేయాలి, జామ్ సర్వర్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే చూడండి, ఓకే స్టార్ట్ బటన్, ఇక్కడ అపాచీ సర్వర్ని యాక్టివేట్ చేసుకోవాలి. సో ఇలా స్టార్ట్ చేసిన తర్వాత మినిమైజ్ చేసేయాలి, ఇది ప్రొసీజర్. తర్వాత ఏం చేయాలి, బ్రౌజర్ తీసుకొని ఓకే ఇక్కడ మీరు లోకల్ హోస్ట్ /మై ప్రోగ్రామ్స్, ఓకే మై ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో ఉన్నాయి కదా మనం సేవ్ చేసాం. ఓకే చూడండి ఇక్కడికి వచ్చేసాను, చూడండి ఫామ్ HTML ఈ నేమ్తోనే కదా మనం సేవ్ చేసాం. రైట్, క్లారిటీ రైట్. సో ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీని అవుట్పుట్ ఇప్పుడు చూద్దాం. చూడండి ఇక్కడ ఇలా పెట్టేస్తున్నాను, చూడండి ఇది ప్రోగ్రామ్ యాక్చువల్లీ, దీని అవుట్పుట్ ఇది చూద్దాం. చూడండి ఒక బాక్స్ క్రియేట్ అయింది చూసారా. సో ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టెక్స్ట్ అంటే ఒక సింపుల్ ఒక బాక్స్ క్రియేట్ అయింది. ఇందులో మీరు కావాలంటే మీ నేమ్స్ ఎంటర్ చేసుకోవచ్చు. ఆదిత్య ఇక్కడ మీరు ఎలా మెన్షన్ చేస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అవుట్పుట్ ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. క్లారిటీ. సో ఇవి బేసిక్ గా HTML బేసిక్స్ లో చెప్తారు మీకు. ఓకే సో హౌ టు క్రియేట్ ఫార్మ్స్ బై యూజింగ్ HTML, రైట్. సో ఇప్పుడు చూడండి ఇలా డిఫైన్ చేసిన తర్వాత ఓకే ఈ బాక్స్ కి నేమ్ మీరు మెన్షన్ చేయాలి. ఓకే సో నేమ్ డిఫైన్ చేయాలి. అందుకని ఇక్కడ నేను నేమ్ ఈజ్ ఈక్వల్ విత్ ఇన్ ద డబుల్ కోట్ లో input 1 అని ఇస్తాను. ఓకే input 1 అంతే, సింపుల్. ఓకే సో ఇలా డిఫైన్ చేసిన తర్వాత ఇంకో బాక్స్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ నేమ్ ఎంటర్ చేశాం కదా, కింద మెయిల్ ఐడి మెన్షన్ చేద్దాం. కింద ఒక బాక్స్ క్రియేట్ అవ్వాలి, ఇక్కడ మెయిల్ ఐడి, ఇక్కడ నేమ్ ఇస్తున్నాము. ఓకే ఇక్కడ మెయిల్ ఐడి, నేమ్ అండ్ మెయిల్ ఐడి, రైట్. సో ఒకసారి వచ్చి సేవ్ చేసేద్దాం. రైట్, సో ఇక్కడ మళ్ళీ అగైన్ మెయిల్ ఐడి కాలన్, ఇక్కడ ఇన్పుట్ టైప్. ఓకే ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ విత్ ఇన్ డబుల్ కోట్ లో ఇక్కడ మెయిల్ కదా. సో ఓకే మెయిల్, రైట్. సో ఒకసారి దీని అవుట్పుట్ చూడండి, సేవ్ చేద్దాం. చూడండి నేను ఫామ్ క్రియేట్ చేస్తున్నాను, రైట్. ఒక శాంపుల్ వెబ్ పేజ్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే సో ఇక్కడ చూడండి నేమ్ అండ్ మెయిల్ ఐడి పక్కన డిస్ప్లే. ఇప్పుడు డౌన్లోడ్ నాకు కావాలి, ఈ మెయిల్ ఐడి అనేది కింద డౌన్లోడ్ డిస్ప్లే అవ్వాలి అంటే ఇక్కడ బిఆర్ ట్యాగ్ తీసుకోవాలి. ఓకే బిఆర్, ఓకే ఇంకో బిఆర్ ట్యాగ్ తీసుకున్నాం, స్పేస్ సరిపోవట్లే, బిఆర్, రైట్. సో చూడండి సేవ్ చేస్తున్నాను, రైట్. ఓకే చూడండి ఇలా లైన్ బై లైన్ డిస్ప్లే కదా. సో దీనికి కూడా ఒక నేమ్ ఇస్తున్నాను, ఇన్పుట్ 2, సేవ్ చేస్తాను. ఓకే ఇది యాక్చువల్లీ ఒక అవుట్పుట్. సో ఇక్కడ నేమ్ ఎంటర్ చేద్దాం, ఆదిత్య. సో మెయిల్ ఐడి ఆదిత్య 123@gmail.com. సో నేమ్ అండ్ మెయిల్ ఐడి మెన్షన్ చేసాను. ఓకే బట్ ఇక్కడ సబ్మిట్ బటన్ లేదుగా, సో సబ్మిట్ బటన్ కూడా క్రియేట్ చేయాలి. ఓకే సో ఇక్కడ సబ్మిట్ బటన్ క్రియేట్ చేద్దాం. దీని డౌన్లో చూడండి నా ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ విత్ ఇన్ డబుల్ కోట్ లో. సో ఈ టైప్ ఆఫ్ బటన్ సబ్మిట్ అని డిఫైన్ చేస్తే ఒక బటన్ క్రియేట్ అవుతుంది, అది సబ్మిట్ బటన్ అది, రైట్. సో చూడండి ఒకసారి సేవ్ చేస్తున్నాను. సో రిఫ్రెష్ చేయండి, చూడండి ఒక బటన్ క్రియేట్ అయిందా, రైట్. సో ఇక్కడ నేను అగైన్ బిఆర్ ట్యాగ్ తీసుకుందాం. ఇక్కడ బిఆర్ ట్యాగ్, అనదర్ బిఆర్ ట్యాగ్, రైట్. సేవ్ చేస్తాను, రైట్. సో ఇక్కడ నేమ్ మెయిల్ ఐడి తీసుకొని సబ్మిట్ చేసి సబ్మిట్ అయిపోవాలి. బట్ ఇక్కడ ఇంకో అట్రిబ్యూట్స్ కూడా మెన్షన్ చేయాలి. ఇక్కడ వాల్యూ ఈజ్ ఈక్వల్ విత్ ఇన్ డబుల్ కోట్ లో సబ్మిట్. ఓకే సో సేవ్ చేస్తాను. ఓకే ఫైన్. చూడండి ఇది ఒక శాంపుల్ అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడ నేమ్ తీసుకుంటున్నాను ఆదిత్య,
సో ఇక్కడ మెయిల్ ఐడి తీసుకుంటాను, aditya123@gmail.com. రైట్. సో చూడండి నేను సబ్మిట్ చేస్తున్నాను. రైట్, ఏ యాక్షన్ జరగట్లే. సో ఇక్కడ నేను జస్ట్ ఒక అప్లికేషన్ ఫామ్ క్రియేట్ చేసుకున్నాను. సో అప్లికేషన్ ఫామ్ క్రియేట్ చేసి ఒక డేటా తీసుకొని సబ్మిట్ చేస్తే ఎటువంటి డేటా డిస్ప్లే అవ్వట్లేదు. బై యూజింగ్ ఫార్మ్స్ మీరు తీసుకుంటున్న డేటా, కలెక్ట్ చేసుకుంటున్న డేటా PHP ఏం చేస్తుందంటే ఆ డేటా తీసుకొని బ్రౌజర్లో డిస్ప్లే చేస్తుంది. అది ప్రొసీజర్. క్లారిటీ? సో దట్ అందుకని ఇప్పుడు చూడండి, ఈ ఫార్మ్స్లో ఉండే డేటాని కంట్రోల్ చేయడానికి PHP కోడ్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఓకే, చూడండి PHP కోడ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. చూడండి, ఇది యాక్చువల్లీ PHP కోడ్. ఇక్కడ మీరు ఎంటర్ చేస్తున్న డేటా బై యూజింగ్, మీరు ఇందాక కోడ్ రాసేటప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్పుట్ 1 మనం మెన్షన్ చేశారు కదా. సో నేమ్ ఇక్కడ ఇన్పుట్ 1 అని మెన్షన్ చేశారు కనుక ఇక్కడ ఇన్పుట్ 1 అని మెన్షన్ చేయాలి. సో మీరు ఫార్మ్స్ ని క్రియేట్ చేసేటప్పుడు ఏ మెథడ్ యూజ్ చేశారు? పోస్ట్ మెథడ్ కనుక ఇక్కడ పోస్ట్ ని మెన్షన్ చేయాలి. ఓకే, పోస్ట్ ని మెన్షన్ చేయాలి. ఓకే, $_post ని మెన్షన్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ గెట్స్ అనే మెథడ్ తీసుకుంటే గెట్స్ అని తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఇన్పుట్ 2 అని మెన్షన్ చేశాం కదా మెయిల్ ఐడి. సో దట్ ఇక్కడ ఇన్పుట్ 2 అని మెన్షన్ చేశారు కనుక ఈ ప్లేస్ లో మెయిల్ ఐడి ఇక్కడ మీరు ఇన్పుట్ 2 అని మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇన్పుట్ 2. ఓకే, ఫైన్. సో యాజ్ యూజువల్ పోస్ట్ అండ్ పోస్ట్ అని డిఫైన్ చేయాలి. సో చూడండి, మీరు నేమ్ ఎంటర్ చేస్తే కనుక ఆ డేటా బై రిఫరెన్స్ ఆఫ్ ఇన్పుట్ 1 విత్ హెల్ప్ ఆఫ్ పోస్ట్ మెథడ్ యూజర్ నేమ్ లో స్టోర్ అవుతుంది. ఒక వేరియబుల్. ఓకే, ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం. సో ఇక్కడ చూడండి PHP లో ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. చూడండి, యూజర్ నేమ్ అండ్ మెయిల్ ఐడి అని చెప్పి 2 వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాను. ఈ వేరియబుల్స్ లో, ఈ 2 వేరియబుల్స్ లో మీరు ఇక్కడ తీసుకుంటున్న డేటాస్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో స్టోర్ అవుతాయి. ఓకే, ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేస్తే కనుక ఇక్కడ మీ ఆదిత్య అని ఎంటర్ చేస్తే ఆ కంటెంట్ ఇందులో స్టోర్ అవుతుంది. ఓకే, ఇందులో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మెయిల్ ఐడి ఎంటర్ చేస్తే ఆ మెయిల్ ఐడి ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. క్లారిటీ? సో ఎలా స్టోర్ అవుతుంది సార్ అంటే ఇక్కడ మీరు చూడండి, ఫార్మ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ రిఫరెన్స్ నేమ్ మీరు మెన్షన్ చేశారు చూసారా, ఇన్పుట్ 1, ఇక్కడ నేమ్ ఇన్పుట్ 2 అని చెప్పి ఈ రిఫరెన్స్ నేమ్స్ మీరు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు చూసారా. అందుకు ఆ డేటా అనేది ఇక్కడ ఎంటర్ చేసిన డేటా ఇందులో స్టోర్ అవుతుంది. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే ఇక్కడ చూడండి, యాక్షన్ అనే అట్రిబ్యూట్స్ ఉంది కదా. ఈ యాక్షన్ అట్రిబ్యూట్ లో మీరు చేయాల్సిన ప్రైమరీ టాస్క్ ఏంటంటే ఈ PHP ఫైల్ ఏ నేమ్ తో అయితే మీరు సేవ్ చేస్తున్నారో ఆ నేమ్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. క్లారిటీ? సో దట్ నేను ఏం చేస్తున్నాను అంటే చూడండి, ఈ PHP కోడ్ నేను సేవ్ చేస్తున్నాను. చూడండి, నా ఇక్కడ చూడండి, సి డ్రైవ్ లో, జాబ్ లో, HD డాట్స్ లో, మై ప్రోగ్రామ్స్ లో నేను చూడండి ఇక్కడ first.php అని సేవ్ చేస్తున్నా. సో ఇది PHP ఫైల్ కదా, అందుకని సో ఆల్ ఫైల్ ఆప్షన్ తీసుకుని సేవ్ చేశాను. రైట్. సో ఇక్కడ first.php నేమ్ తో సేవ్ చేశారు కదా ఈ PHP కోడ్. సో ఇక్కడ కూడా సేమ్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయండి, first.php. ఓకే, సో ఈ PHP కోడ్ మీరు ఎలా సేవ్ చేశారో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. క్లారిటీ? ఇది. సో ఒకసారి దీన్ని సేవ్ చేద్దాం. ఓకే, రైట్. ఈ PHP కోడ్ కి ఈ ఫామ్ కి ఒక రిలేషన్ ఫామ్ చేసాం కదా. దెన్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు ఎంటర్ చేసిన కంటెంట్ ఇక్కడ నేమ్ ఎంటర్ చేస్తే ఆ కంటెంట్ ఇందులో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మెయిల్ ఐడి ఎంటర్ చేస్తే ఆ మెయిల్ ఐడి ఇందులో స్టోర్ అవుతుంది. ఇప్పుడు బై యూజింగ్ ఎకో సిస్టమ్ ఇందులో ఉన్న కంటెంట్స్ అనే ప్రింట్ చేస్తున్నాను. చూడండి, వెల్కమ్, ఇక్కడ నేమ్ ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్ ప్రింట్ అవుతుంది. వెల్కమ్ ఆదిత్య. ఓకే, యువర్ ఈమెయిల్ ఐడి అని చెప్పి మీరు ఎంటర్ చేసిన మెయిల్ ఐడి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చూడండి, ఇక్కడ వేరియబుల్ నేమ్ తీసుకున్నాను. క్లారిటీ? ఇది ప్రొసీజర్ యాక్చువల్లీ. సో ఒకసారి దీన్ని సేవ్ చేసేద్దాం. చూడండి, దెన్ ఒకసారి అవుట్పుట్ చూడండి. ఒకసారి ఇక్కడ చూడండి, ఫామ్ కోడ్ అండ్ HTML కోడ్ సేమ్ పొజిషన్ లో ఉండాలి, సేమ్ లొకేషన్ లో, సేమ్ ప్లేస్ లో ఉండాలి. ఓకే, సో ఒకసారి చూడండి, నేను దీన్ని బ్యాక్ వచ్చేసి రిఫ్రెష్ చేయండి. చూడండి, first.php అండ్ form.html. రైట్. సో ఒకసారి చూడండి, నేను ఇక్కడ చూడండి ఒకసారి అవుట్పుట్ చూపిస్తాను. సో నేమ్ ఆదిత్య. ఓకే, సో మెయిల్ ఐడి ఆదిత్య123@gmail.
gmail.com. ఓకే, సో చూడండి నేను సబ్మిట్ చేస్తున్నా. అవుట్పుట్ డిస్ప్లే చూసారా, వెల్కమ్ ఆదిత్య, యువర్ ఈమెయిల్ ఐడి aditya@123. క్లియర్. సో నేను ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఫామ్స్ లో ఏ కంటెంట్స్ ఇక్కడ మెన్షన్ చేశాను ఆ కంటెంట్స్ ఇక్కడ డిస్ప్లే అయ్యాయి, బ్రౌజర్ లో డిస్ప్లే అయ్యాయి. చూసారా, ఈ బ్రౌజర్ లో డిస్ప్లే. ఇదండి యాక్చువల్లీ హౌ టు క్రియేట్ ఫార్మ్స్ అండ్ వాట్ ద యూజెస్ ఆఫ్ ఫార్మ్స్ ఇన్ PHP. సో ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సో అర్థమైంది నేను అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో డెఫినెట్లీ మీకు ఆన్సర్ చేస్తాను.